పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రాష్ట్రంలో 4 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్తోంది. ఇవాళ హైదరాబాద్ తో పాటు 11 జిల్లాలకు రెడ్ అలర్ట్ జారీ చేసింది. దాదాపు 20 సెంటీమీటర్లకు పైగా వర్షపాతం నమోదయ్యే అవకాశాలున్నట్టుగా చెప్తూ ఉన్నారు. ఆరెంజ్ అలర్ట్ జారీ చేసిన 11 జిల్లాలకు 12 నుంచి 20 సెంటీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది అని చెప్తున్నారు. హైదరాబాద్ తో పాటు జయశంకర్, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, సూర్యాపేట్, యాదాద్రి భువనగిరి, మేడ్చల్, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్ జిల్లాల్లో అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి అంటూ వాతావరణ శాఖ సూచనలు చేస్తోంది. ఇక ఇటు ఆదిలాబాద్, ఆసిఫాబాద్, మంచిర్యాల, కామారెడ్డి, సిద్దిపేట, హనుమకొండ, వరంగల్, జనగామ, మహబూబాబాద్ జిల్లాల్లో కూడా అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఉమ్మడి కరీంనగర్, నిజామాబాద్ జిల్లాల్లో పలు ప్రాంతాల్లో భారీగా వర్షాలు కురుస్తాయని చెప్తున్నారు. ఇక రేపు ఉమ్మడి నిజామాబాద్, వరంగల్, కరీంనగర్ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. హైదరాబాద్ కు రేపు ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది వాతావరణ శాఖ. రాబోయే రోజుల్లో భారీ వర్షాల నేపథ్యంలో ఇప్పటికే అధికారులంతా కూడా అప్రమత్తమయ్యారు. సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి సాగర్ అందిస్తారు. భారీ వర్షాల నేపథ్యంలో జీహెచ్ఎంసీ అలర్ట్ అయింది. ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసిన నేపథ్యంలో జీహెచ్ఎంసీ కమిషనర్ ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ప్రత్యేక చర్యలు తీసుకుంటారు. ప్రస్తుతం మనం జీహెచ్ఎంసీ కమిషనర్ కర్నర్తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం చేస్తాం. సార్, ఎలాంటి చర్యలు చేపడుతున్నారు? ఇప్పటికే వాతావరణ శాఖ రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆల్రెడీ ప్రత్యేకంగా మన జిహెచ్ఎంసీ ఏరియాలో 2-3 జోన్లు మీద ఐడెంటిఫై చేసాం. అక్కడ ఎక్కువ రెయిన్ఫాల్ రావడానికి అవకాశం ఉంటుంది. ఆఫ్టర్ ఈవినింగ్ టైంలో హెవీ రెయిన్ఫాల్ రావడం అవకాశం ఉంటుంది. దానికోసం ప్రత్యేకంగా ఏమి ప్లాన్ చేసామన్నా హైదరాబాద్తో పాటు ట్రాఫిక్ పోలీస్తో పాటు ప్రాబ్లమేటిక్ ఏరియా ఎక్కడెక్కడ వాటర్ లాగింగ్ వల్ల ట్రాఫిక్ స్టాప్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఆల్రెడీ మన టీం అక్కడే స్టేషన్గా ఉన్నారు. స్టేషన్ అట్ ద టీమ్ అండ్ స్టార్టెడ్ పంపింగ్ ద వాటర్, స్టార్టెడ్ డైవర్టింగ్ ద వాటర్ చేయడం జరుగుతుంది. సో నేను కూడా మీ ద్వారా రిక్వెస్ట్ చేసిన ఒకటి, ఈ క్రూషియల్ టైంలో ఈవినింగ్ అవర్స్లో నెసెసరీ ట్రావెల్ పెట్టుకోవడం మంచిది. ఎమర్జెన్సీ ట్రావెల్ ఉన్నా వారు బయట రావచ్చు. అదర్వైజ్ అన్నెసరీ ట్రావెల్ రాకుండా ఉండడానికి మీ ద్వారా కోరుతున్నాను. ప్లీజ్ అవాయిడ్ unnecessary travels. So any emergency or necessary travel do come out of home. Otherwise, because of the continuous rainfall వల్ల ఈ ఈవినింగ్ అవర్స్ టు నైట్ అవర్స్ వరకు చాలా ఎక్కువ వర్షం వల్ల ట్రాఫిక్ ప్రాబ్లంలకు అవకాశం ఉంటుంది. ఏ ప్రాంతాల్లో అంటే ఎక్కువగా వర్షపాతం నమోదే అవకాశం ఉందని ఇప్పటికే ఐడెంటిఫై చేశారు. వాటర్ లాగింగ్ పాయింట్స్ వద్ద ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? సో వాటర్ లాగింగ్ పాయింట్స్ ఆల్రెడీ టీమ్ ఉన్నారు. దే ఆర్ గోయింగ్ ఆన్ పంపింగ్ వాటర్ చేస్తున్నారు. ఎక్స్పెక్టింగ్ మోర్ ఇన్ ఆర్సీపురం ఏరియా, పట్టంచేరి ఏరియా, సర్లింగపల్లి జోన్లో, కొన్ని ఎల్బీ నగర్ జోన్లో బికాస్ ఆఫ్ వీఆర్ వరీడ్ అబౌట్ హై రైసింగ్ ఆఫ్ బోత్ మూసీలో వాటర్ లెవెల్ రైస్ అవుతుంది. దానివల్ల ఆ ఎల్బీ నగర్ ఏరియా ప్రాంతం కూడా అదేవిధంగా చార్మినార్ జోన్లో కూడా కొన్ని అఫెక్ట్ అవడానికి అవకాశం ఉంటుంది. సో దానికి కూడా మనం కంటిన్యూస్గా జోనల్ కమిషనరు అదేవిధంగా డీసీస్ కంటిన్యూస్గా మానిటర్ చేస్తున్నారు. ప్రధానంగా మీరు మూసీ పరివాహక ప్రాంతానికి వచ్చేప్పటికి క్రితమే ముసరాంబాగ్ ప్రాంతాన్ని కూడా మీరు పరిశీలించారు. అక్కడ పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి? ఆ పరివాహక ప్రాంత ప్రజలకు ఎలాంటి సూచనలు చేశారు? ముసరాంబాగ్ ప్రాంతంలో కొంచెం ఇది ఆల్మోస్ట్ కాస్వే దగ్గర వాటర్ వెళ్తుంది. సో దానికోసం నిన్ననే ఎక్కువ వాటర్ వెళ్ళింది, ట్రాఫిక్ కూడా డైవర్ట్ చేయడం జరిగింది. ఈ రోజు కూడా కొంచెం ఇంకా వర్షం ఎక్కువ పడింది, వీల్ డైవర్ట్ ఎనీవే బేస్డ్ ఆన్ రిలీజ్ ఆఫ్ హుజైన్ సాగర్ రిలీజ్ వల్ల అక్కడ కూడా డైవర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. ఈ లో లేయింగ్ ఏరియాని కూడా ట్రావెల్ చేయడానికి అవాయిడ్ చేయాలని కోరుకుంటున్నాను. లోతట్టు ప్రాంత ప్రజలకు ఎట్లాంటి సూచనలు చేస్తున్నారు? అక్కడ ఏ బృందాల ద్వారా మీరు మానిటరింగ్ చేస్తున్నారు? సో కంటిన్యూస్ విత్ తహసీల్దార్, డీసీ ఇద్దరు కలిసి చేయడం జరుగుతుంది. ప్రత్యేకంగా డిస్ట్రిక్ట్ కలెక్టర్తో కోఆర్డినేట్ చేస్తున్నాం. 3 డిస్ట్రిక్ట్ కలెక్టర్తో కోఆర్డినేట్ చేస్తున్నాం. వారి టీమ్స్ కూడా రెడీగా ఉన్నారు. ఎక్కడెక్కడ రిలీఫ్ మెషర్స్ కావాలి, లో లేయింగ్ ఏరియా షిఫ్ట్ చేయాలన్నా ఆల్రెడీ ఐడెంటిఫైడ్ 42 సెంటర్స్ ఉన్నాయి, రిలీఫ్ సెంటర్స్ ఉన్నాయి. అక్కడ తొందరగా వారు తీసుకెళ్ళడానికి అవకాశం ఉంటుంది. స్టిల్ వీఆర్ రెడీ ఫర్ ఆల్ ద ఫెసిలిటీస్. ఒక్కసారి
ఎక్కువ ఫ్లడ్ గేట్స్ రిలీజ్ చేశారన్నా డెఫినెట్లీ అక్కడ లో లేయింగ్ అలర్ట్ చేసుకుని వారిని రిలీఫ్ సెంటర్కి తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. రానున్న 3 రోజులు భారీ వర్షపాతం నమోదవుతుందంటే ఇప్పటికే వాతావరణ శాఖ చెప్పింది. సో నాలాలు చెరువుల వద్ద ఎలాంటి పరిస్థితులు ఉన్నాయి, అక్కడ ప్రజలకు ఎట్లా అప్రమత్తం చేస్తున్నారు? మోస్ట్ ఆఫ్ ద నాలాస్ అండ్ చెరువు అదేవిధంగా రివర్ కూడా ఫుల్ ఫ్లోలో ఉంటుంది, ఫుల్ డ్రీమ్లో ఉంటుంది. సో ఆ ఏరియాని అవాయిడ్ చేయడం, అక్కడ నియర్ బై లో లేయింగ్ ఏరియాస్ వారికే తెలుస్తుంది కొంచెం హైట్ ఎక్కువ పెరిగిందినా వారే మన రిలీఫ్ సెంటర్కి రావడానికి నేను రిక్వెస్ట్ చేస్తున్నాను. ఆల్రెడీ లోకల్ డీసీతో లోకల్ తహసీల్దార్ టచ్లో ఉండడానికి కోరుకుంటాను. సో ట్యాంక్ బండ్లో ఇప్పటికే వాటర్ ఫ్లో అనేది పెరుగుతుంది. సో ఇన్ఫ్లో అవుట్ఫ్లో ఏ విధంగా ఉంది, అక్కడ ఉన్నటువంటి పరిసర ప్రాంతాల వారికి కూడా ఏం చెప్తున్నారు, ఎట్లా ఉంది అక్కడ ట్యాంక్ బండ్? కంటిన్యూస్ మానిటర్ చేస్తున్నాము. ఇంకా ఎఫ్టీఎల్ లెవెల్ ఆల్మోస్ట్ రీచ్ అయింది. అరౌండ్ 1000 క్యూసెక్స్ అవుట్ఫ్లో కూడా ఉన్నాయి. లాస్ట్ ఇయర్ అరౌండ్ 4000 క్యూసెక్స్ వరకు అవుట్లో రిలీజ్ చేయడం జరిగింది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. బట్ రేపు ఎల్లుండి కొంచెం అవుట్ఫ్లోస్ ఇంక్రీజ్ చేయడం అవకాశం ఉంటుంది. అవుట్ఫ్లోస్ ఇంక్రీజ్ అయిందినా వీ ఆల్సో ఈ అవుట్ఫ్లోకి ఈ ఏరియా అఫెక్ట్ అవుతుంది, మనకు కూడా కాల్కులేషన్ ఉన్నాయి. దాని ప్రకారం ఆ ఏరియాని అలర్ట్ చేయడం అవకాశం ఉంటుంది. భారీగా ట్రాఫిక్ జామ్ అవుతుంది, కొన్ని మెయిన్ రోడ్స్ వద్ద కొన్ని కూడళ్ల వద్ద కూడా భారీగా వరద నీరు చేరుతుంది. సో ట్రాఫిక్ సమస్యను ఎట్లా సమన్వయం చేయాలి? సో వీఆర్ కంటిన్యూస్లీ ఇన్ టచ్ విత్ ట్రాఫిక్ పోలీస్. ట్రాఫిక్ పోలీస్ వారు కంటిన్యూ మానిటర్ చేయడం, ఫస్ట్ వారే ఇన్ఫార్మ్ చేస్తారు ఈ ఏరియాలో ప్రాబ్లం ఉందినో. అక్కడ మన టీంతో పాటు హైడ్రా టీంతో వెళ్ళి అక్కడ తొందరగా వాటర్ని డైవర్ట్ చేయడం లేదన్నా పంప్ చేయడం చేస్తున్నాం. దానివల్ల ట్రాఫిక్ కంటిన్యూస్ ఉండాలి. ఎక్కడన్నా ఒక్కసారి ఒక ట్రాఫిక్ అఫెక్ట్ అయింది, ఇట్లా అఫెక్ట్ ఎంటైర్ 10 కిలోమీటర్ వరకు మనకు అఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. సో దట్ వీఆర్ కంటిన్యూస్లీ వర్కింగ్ విత్ ట్రాఫిక్ పోలీస్. ఐటీ ఉద్యోగులు సాయంత్రం అయితే మిగతా ఉద్యోగులు కూడా ఇంటికి చేరుకున్న సందర్భంలో కూడా ఎక్కువగా ఇబ్బందులు తలెత్తున్నాయి. దీనికి మీరు ఉద్యోగులకు ఏం సజెస్ట్ చేస్తారు? ఆల్రెడీ అడ్వైజరీ ఇచ్చాం. గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ ఐటీ డిపార్ట్మెంట్ ద్వారా అడ్వైస్ ఇవ్వడం జరిగింది. అడ్వైస్ని ఫాలో చేయాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ మధ్య కాలంలో అంటే అర్ధరాత్రులు కూడా భారీ వర్షాలు నమోదవుతున్నాయి. సో రాత్రి వేళలు కూడా జిహెచ్ఎంసీ సిబ్బంది అలర్ట్గా ఉంటారా? మిగతా సంబంధిత అధికారులకు మీరు ఎలాంటి సూచనలు చేస్తారు? జిహెచ్ఎంసీ విల్ కంటిన్యూస్ పని చేస్తాం. ఎర్లీ మార్నింగ్ 5 o'clock నుంచి నైట్ వరకు ఉంటాం. మార్నింగ్ విల్ బీ లుకింగ్ ఆఫ్టర్ శానిటేషన్. నైట్ ఏదైనా ఎక్కువ వర్షం పడిందినా అక్కడ రిలీఫ్ మెషర్స్ కూడా మన డీసీ లెవెల్ స్టాఫ్ అదేవిధంగా మెయింటెనెన్స్ ఇంజనీర్స్ కూడా రౌండ్ ద క్లాక్ ఉంటారు. ఫైనల్గా ప్రజలకు ఎలాంటి సూచనలు చేస్తారు? హైదరాబాద్ జిహెచ్ఎంసీ వ్యాప్తంగా ఇప్పటికే రెడ్ అలర్ట్ ఉంది. నా రిక్వెస్ట్ చేసిన ఒకటే, అవాయిడ్ అన్నెసరీ ట్రావెల్. ఓన్లీ ఎమర్జెన్సీ అండ్ నెసరీ ట్రావెల్నే మీరు బయట వచ్చారన్నా ఇట్ ఈస్ ఈజీ ఫర్ ఎవ్రీవన్. థ్యాంక్ యూ. చూడొచ్చు, ఇప్పటికే రానున్న 3 రోజులు భారీ వర్షపాతం నమోదవుతున్న నేపథ్యంలో ప్రజలకు కొన్ని సూచనలు చేస్తున్నారు. అత్యవసరం అయితేనే బయటికి రావాలంటూ కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ చెప్తున్నారు. ఈ కంట్రోల్ రూమ్ ప్రత్యేక జిహెచ్ఎంసీలో ఏర్పాటు చేసినటువంటి కంట్రోల్ రూమ్ ద్వారా ప్రత్యేకంగా అధికారులతో మానిటరింగ్ చేస్తున్నారు. వాటర్ లాగింగ్ పాయింట్స్, లోతట్టు ప్రాంతాల ప్రజలు భారీగా వర్షపాతం నమోదవుతున్నటువంటి ప్రాంతాల్లో కూడా అప్రమత్తంగా ఉన్నారు. హైడ్రా, జిహెచ్ఎంసీతో పాటుగా ట్రాఫిక్ పోలీసులు, ల్యాండ్ ఆర్డర్ పోలీసులు సంబంధిత అధికారులతో సమన్వయంతో ఎలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా, ఎలాంటి ప్రమాదాలు చోటు చేసుకోకుండా పలు ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటామని చెప్పి కూడా జిహెచ్ఎంసీ కమిషనర్ కర్నల్ చెప్తున్న పరిస్థితి. కెమెరామెన్ నరసింహతో కలిసి సాగర్, బిగ్ టీవీ, జిహెచ్ఎంసీ నుండి.